హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు తెలుగు వాలెట్. బాంబు బెదిరింపులు అనేవి నక్సలైట్ల నుంచో లేదా ఉగ్రవాదుల నుంచో విన్నాం. కానీ అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంతో సహా గుజరాత్లోని పలు ప్రాంతాల్లో బాంబులు పెట్టామంటూ వరుస ఈమెయిల్స్ రావడంతో గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి కంటి మీద కునుకు లేకుండా అయిపోయింది. అయితే గుజరాత్ మాత్రమే కాదు, దేశంలో మొత్తం 12 రాష్ట్రాలకు బాంబు బెదిరింపులు వచ్చాయట. ఇలా వరుసగా ఒక 21 బాంబు బెదిరింపులు రావడంతో పోలీసులు ఉరుకులు పరుగులు తీశారు. అసలు ఏం జరుగుతోంది అని జనాలు భయంతో గజగజ వణికిపోయారు. అయితే ఇదంతా కూడా ఎవరు చేశారనుకుంటున్నారు? ఓ మహిళ ఆడిన నాటకం అని తెలిసి పోలీసులు షాక్ అయిపోతున్నారు. అసలు జరిగింది ఏంటి అంటే, తమిళనాడు రాజధాని చెన్నైలో ఓ మల్టీనేషనల్ కంపెనీలో సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తున్న మహిళా ఇంజనీర్ రెనే జోస్టానే అయితే గుజరాత్ పోలీసులను ఉరుకులు పరుగులు పెట్టించి ముప్పు తిప్పలు పెట్టింది. ఎందుకు అంటే, వరుస బాంబు బెదిరింపులకు పాల్పడినట్లుగా పోలీసులు గుర్తించి ఆమెనైతే అరెస్ట్ చేసేశారు. అయితే ఆమె పంపించిన ఈమెయిల్స్ నకిలీ ఈమెయిల్ ఐడీలు, వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్లు అండ్ డార్క్ వెబ్ నుంచి వచ్చాయి. అయితే ఈ క్రమంలో బాంబు బెదిరింపులకు ఎందుకు పాల్పడ్డావని పోలీసులు ప్రశ్నిస్తే ఆమె చెప్పిన సమాధానం ఏదైతే ఉందో అది ఇంకా షాకింగ్ గురి చేస్తుంది. తాను ప్రేమించిన విజయ్ ప్రభాకర్ అనే వ్యక్తి తనని మోసం చేసి మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడని, అతడిపై కక్ష సాధించేందుకే అతడి పేరుతో బాంబు బెదిరింపు ఈమెయిల్స్ పంపినట్లుగా జోష్ట అయితే చెప్తోంది. అయితే బెదిరింపు మెయిల్స్ కేసులో అతడు ఇరుక్కుంటాడని భావించిందట. కానీ తీరా చూస్తే ఈమె ఇరుక్కుపోయింది. తనను గుర్తించకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడా చిన్న చిన్న పొరపాట్లు అనేవి చేస్తూ ఉంటారు కదా, సో వాటి ద్వారా దొరికిపోయింది. దీనిపై జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ శరత్ సింఘాల్ మాట్లాడుతూ, జోయిల్డా వేర్వేరు ఈమెయిల్ ఐడీలను సృష్టించారని, వాటిలో కొన్ని దేవేశ్ ప్రభాకర్ పేరుతో పంపించినట్లుగా తెలిపారు. ఇక రోబోటిక్స్లో శిక్షణ పొందిన ఇంజనీర్ అయిన జోహెల్డా 2022 నుంచి చెన్నైలో ఒక బహుళజాతి సంస్థలో సీనియర్ కన్సల్టెంట్గా పనిచేస్తుందట. ఆమె దేవేశ్ ప్రభాకర్ అనే వ్యక్తిని లవ్ చేసిందట. కానీ ఈ ఏడాది ఫిబ్రవరిలో అతడు మరో మహిళను వివాహం చేసుకున్న సమయంలో దీంతో రగిలిపోయిన జోహెల్డా అతనిపై ప్రతీకారం తీర్చుకోవాలని భావించింది. అంతే, ఇక అతడి పేరు మీద నకిలీ ఈమెయిల్స్ సృష్టించి గుజరాత్తో పాటు మొత్తం 12 రాష్ట్రాలకు బాంబు బెదిరింపు ఈ ఫోన్ కాల్స్, ఈమెయిల్స్ అయితే పెట్టేసింది. ఇక తనను మోసం చేసిన వ్యక్తిపై కక్ష సాధిస్తున్నట్లుగా భావించిన జోహెల్డా తన చర్యల వల్ల వేల మంది అమాయకులను భయభ్రాంతులకు గురి చేస్తున్నాను అన్న విషయం మర్చిపోయింది. అండ్ గుజరాత్లోని నరేంద్ర మోదీ స్టేడియం, బీజే మెడికల్ కాలేజ్, అహ్మదాబాద్లోని 2 పాఠశాలను పేల్ చేస్తానని బెదిరిస్తూ జోయిల్డా నకిలీ ఖాతాల నుంచి ఈమెయిల్స్ పంపించింది. ఇక అదేవిధంగా జెనీవా లిబరల్ స్కూల్కు కూడా 4 ఈమెయిల్స్, అలాగే దివ్యజ్యోతి స్కూల్కు 3 ఈమెయిల్లు, ఇక బీజే మెడికల్ కాలేజ్కి 1 ఈమెయిల్ చేసిందట. అయితే ఆమె ఎంతో తెలివిగా వర్చువల్ ట్రయల్ను బహిర్గతం చేయకుండా చాలా జాగ్రత్త పడింది. చిన్న పొరపాటుతో పోలీసులకు దొరికిపోయింది. అయితే జూన్ 3న ఈ పాఠశాలకు బెదిరింపు మెయిల్స్ అందిన తర్వాత అహ్మదాబాద్లోని సర్కేజ్ పోలీస్ స్టేషన్లో నమోదైన ఎఫ్ఐఆర్ ఆధారంగా ప్రస్తుతం అయితే దర్యాప్తు చేపడుతున్నారు. దీని ఆధారంగా తీగలాగితే డొంకంతా కదిలిందని శరత్ సింఘాల్ అయితే చెప్తున్నారు. ఈ విధంగా అంటే ప్రేమించిన వాడి మీద కక్ష తీర్చుకోవాలని బాంబు బెదిరింపులకి చర్యలు అయితే చేపట్టింది. కానీ బాంబుల్లో ఏం లేవు, ఎక్కడ ఎవరు కూడా భయభ్రాంతులకు గురి కావాల్సిన అవసరం ఏదీ లేదు.